హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మళ్ళీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. సో ఈ రోజు నుండి అయితే వీడియోలో మా మనవడు కొంచెం పెరిగినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే స్టోరీ అయితే చూపించాలనుకుంటున్నాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 164 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు కొన్ని రోజుల తర్వాత ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూపిస్తాము చూడండి. ఓ నానయ్యలు నానయ్యలు ఇగరా ఏం చెప్తానవి నాని, ఇంట్లోకి బయటకు వెళ్తలేవు, బెడ్రూమ్ లోనే ఉంటాను. మీ అమ్మ బెడ్రూమ్ లోనే ఉండు మందా? కాదు నాన్ని, మరి ఏం చెప్తానవయ్యా? ఆడుకుంటున్నా బస్సు తోటి ఆడుకుంటున్నావా? ఏనాయినా బస్సు తోటి ఆడుకుందు అని కొన్ని నీళ్లు పట్టుకరాపో. దూపైతాంది నాకు. నువ్వే తెచ్చుకో నాని, నాకు కాళ్ళు నొత్తున్నాయి. అబ్బో నీ పొట్టి పొట్టి కాళ్ళతోటి పొద్దంతా అటు ఇటు ఉరుకుతావు. ఆ నీళ్లు తెస్తే ఏమైతాంది? కూర్చున్న కాడికే అన్నత్తే డంబక్క ఏందత్తమ్మా. ఓ కొన్ని నీళ్లు తెమ్మంటే నువ్వు తెచ్చుకో రాని, నా కాళ్ళు నొత్తున్నాయి అంటాండే. మమ్మీ నేను బస్సు తోటి ఆకుంటున్నా, నాని పిలిచింది. అవునా బిడ్డ, నువ్వు ఆడుకోపో, నానికి నీళ్ళు ఇస్తపో. నేను అట్టిగానే తీయే తెత్తడా తేడా ఏమంటాడో అని తెమ్మని అన్నా. నేను ఇప్పుడే నీళ్లు తాగి ఈడ కూసున్నా గాని. ఓ టెస్టింగ్ చేస్తున్నావా? మామయ్య ఎటు వేండి అత్తమ్మా? ఏమోనే మామయ్య ఎటు వేండో ఏం కథనో, పొద్దుగాల వేండు పొలం కాడికి పోతున్నానని వారకు రాకపాయే బుక్కెడు తినకపాయే. గా తిరిపోతే ఏమవు, ఎవల కడుపు వాళ్ళకు పట్టుండదా? ఊకే మనం ఎందుకు వరుతాం? నీ బొజ్జ అయితే నింపుకున్నావు కదా, ఇక వేరేటోళ్ళ బొజ్జ నిండుతేంది నిండకపోతేంది. సరే అత్తమ్మా, నాకు పనున్నది, బట్టలు విండెత్తా. పిండిపో దీనికి బట్టల పనున్నది, నా మనవానికేమో బస్సు పనున్నది. ఇక నాకేం పనున్నది? మెల్లగా అట్లా వెళ్ళాలి. ఇక ఏం చేస్తారో ఏమో అందరూ. ఏమైంది పోసావా? తిన్నవా అన్నం? తిన్న మల్లక్క, నువ్వు తిన్నవా? ఏటో పోతున్నావు కదా. నేనేటు పోతాన్నా? దుకాణాలకు పోయినా అత్తాన్నా. ఆ దుకాణం పాడగాను మూసే ఉన్నది కదా ఇయ్యల్లా. వాళ్ళు ఎటు వేర్రో మరి ఊరికి. ఓ రోజు తీస్తారు, ఓ రోజు బంద్ చేస్తారు. మంచిగా నెత్తి పెరిగింది, నెత్తికి కలరు ఎత్తన్నావు. నా నెత్తికి కలర్ ఎత్తే ఆగనే ఆగది. మరి నీ నెత్తికి ఎట్లా కలర్ ఆగుతాంది? నీది బాగా తెల్లబడ్డదాయే, బాగా నాకంటే ముసల్దానివాయే, అందుకే నీ నెత్తికి కలర్ ఆగది. అబ్బో దీని ముఖం మండ, ఇదంతా పడుసుదేమో, బాగా పడుసుది. నేను ముసల్దాన్ని గాని నువ్వు పడుసుదానివా పోసావా? అరే గట్ల కాదు మల్లక్క, కొంచెం నాకంటే పెద్దదాని కదా, గట్లా అంటన్నా. ఓ బాగానే పెద్దదన్నా తీయలేవు. రేపో మాపో వచ్చేదానికి నీకెందుకు సోకులు? అల్లా రాయమల్లు గిట్లా కనబడతాడా? ఇటు మొక్కే అత్తాడా? ఆన్ పేరు తీయకు, ఆన్ మీద మన్ను పోతే. ఆన్ గురించి నేను కొన్ని రోజులే ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే మనశ్శాంతిగా బతుకుతున్న మల్లక్క. అయితే ఆ సొంటి పనులు చెయ్యొద్దు, బాధ పడద్దు పోసవ్వా. అప్పుడు ఆయనవా అన్ను పట్టుకొని. ఊకో మల్లక్క, ఆడు నన్ను పట్టుకొని ఆగలేదు. అందరికేమో నేనే కొద్దిదాన్ని అయినా గాని. అయితే గాని ఇక్కడ కూసుందాంపా, నర్సి గిట్లా అత్తది. కూసుందాం. తిన్నవారా మల్లయ్య? నోరు పాడుగాను అస్సలు రుషొచ్చి పాడైతలేదు. ఇంతంత కూర ఎత్తే ఏమైతాంది? ఒక్కరోజన్నా కూరయ్యవు. ఓ శంబయ్య, మా మల్లవ్వ చక్కగా కూరలే అండది. అండినా కూడా ఇద్దరు మందమని అండుతుంది. ఇక నేను నీకేడెయ్యాలి? అయ్యో నువ్వో పూట తినకపోతే ఏమైతాంది? నాకెత్తే ఏమైతాంది? నేను తాగకుండా నీకు తాగిపిత్తలేనా మల్లయ్య? తాగిపిత్తన్నావు గాని నువ్వు తాగిపిత్తలేవని నేను అంటానా? ఇయ్యల్లా ఎల్లిపాయ కారం నూరింది, ఇంత తేసి అల్లా
అది తింటే నా ముడ్డంతా మండిపాడైతుంది. గదెందుకు నాకు? ఇన్నే ఉన్నవా అనయ్యా? నిన్నే ఉన్నా, నువ్వు దుకాణంలోకి పోయేస్తా అని ఏడ మీటింగ్ పెట్టి కూర్చున్నావు. నేనేడ మీటింగ్ పెట్టినా దుకాణ పోడు లేడని పోసవతోటి మాట్లాడినా ఇడ కూసుందామని అత్తాన్నా. ఇడ బజార్ మీద కూర్చుంటే గట్నే ఎవరో ఒకరు కనబడతారు పొద్దు పోతుందని. ఏం పోసావా? మొత్తం ఎంటికలు నిగనిగలాడుతున్నాయి కదా, మళ్ళా కలరింగ్ వేసినావా? వేసినా. ఇంకా ఎవరి గురించి ఎత్తాన్నావు కలరు? నా గురించి నేనేసుకుంటానా, వేరేటోళ్ళ గురించి నేనెందుకు ఎత్తా? అట్లా వేసే రోజులు పోయినాయి. అవునా పోసావా? రగులుతుంది మొగలి పద బుస్ అన్నమాట కదా. శంభయ్యను ఊకదే ఆజ్ చేసుకుంటా ఆగమైతాండు. ఏం చేస్తారు? నువ్వు ఒక్కదానివే తక్కువైనావు నర్సవ్వా. కూసో కూసో, నువ్వు ఉంటేనే సందడి. ఏం చేసినవే ఇవరిదాకా గూట్లకే వెళ్తానే లేవు. ఆ పని చేసే వరకు అల్లాయే. జరసేపు నా మనవంతోటి ఆడుకున్నా, ఇక మెల్లగా ఇట్లా బయటకెళ్ళిన మల్లక్క. నీకేందే దొరసానివి, బిడ్డకు పెళ్లి చేసినావు, కొడుకుకు పెళ్లి చేసినావు, చెరువులు పుట్టిర్రు, మనవాళ్ళు పుట్టిర్రు, ముద్దాడుతాన్నావు. అయ్యో, మరి నువ్వోగల్ని కానకపోయినావు పోసవ్వా. ఇక గీ వయసుకే నేను కంట, నీకు సిగ్గన్న అనిపిత్తలేదా కొంచెం అన్న మాట అనడానికి? నాకెందుకు సిగ్గు? మంచిగున్నారైతవా? తిన్నాదా? తిన్నాది. ఎటు పోతాన్నావు షూట్కి? కంటికి కనబడతలేవు. నాది ఇంట్లో ఉన్నది, మీది అందరూ నా ఇంటికి రండి. ఎందుకు నీ ఇంటికి వచ్చుడు? నాకు కడుపు అయ్యింది. ఏంది? ఓ చుటికి, ఏమైంది? నాకు కడుపు అయ్యింది. నాది సంతోషంగా ఉంది. చిన్న గుండు బేబీ అత్తందా? చిన్న గుండు బేబీ అత్తంది, రేపే అత్తంది. అయ్యో పొల్లా, 9 నెలలు నిండాలి కదా, రేపు రాదు, రేపే అత్తాది. నాకు డాక్టరు చెప్పింది, నాది బొత్త అయ్యింది, నాకు రేపు చిన్న గుండు బేబీ అత్తంది. నీ అవ్వ, ఈ పొల్లతోటి కట్టవే ఉన్నది. మీది అందరూ రండి, నాది మీకు స్వీట్ ఇస్తాది. ఓ నీ స్వీట్ సల్లగుండా స్వీట్ ఇత్తది గాని 9 నెలలు ఎట్లా కాపాడతావే అవ్వా? మాకేమో నీకు ఎప్పరాదాయే, మేము చెప్తే నీకు అర్థం కాదాయే. నీది లడ్డు ఇస్తాది, నాది లడ్డు తింటాదా? తింటావు. నీది తింటావు, నాది తింటాం. నాకు చిన్న గుండు బేబీ వస్తుంది. రాని నీది నా కాడికి వస్తాదా? నేనెందుకు అత్తా? తాత నీకు లడ్డు ఇస్తాది, లడ్డు 1 ఇస్తాది, 2 ఇస్తాది. ఏ చుటికి, అయ్యో శుభాకాంక్షలు. ఏందో నీ భార్య నీళ్లు పోసుకుందట కదా, నేను రోజు పోసుకుంటాది నీళ్లు. రోజు నీళ్ళు పోసుకుంటావా? ఆమెకు గట్లనే గాని అయితే నీళ్లు పోసుకుందావా. డాక్టర్ దగ్గరికి పట్టకపోతే కడుపుతోటి ఉన్నదని చెప్పిండు. అవునా, మంచిగా చూసుకో. వాళ్ళ అమ్మనో అక్కనో చెల్లనో రమ్మంటే అయిపోవు కదా. వాళ్ళకు చెల్లున్నది, చెల్లెను ఫోన్ చేసిన రమ్మని చెప్పిన, ఆమె రేపు వత్తదట. మరి రేపే బేబీ ఉడుతుంది అని అంటాంది కదా. ఇక దానికి తెలియదు 9 నెలలు మొయ్యాలని. నాకు రేపు బేబీ వస్తుంది. కాదు చుట్కి, నో 9 months. నాది బేబీ పుడతాది, 9 months అయితాది, నన్ను మమ్మీ అంటాది. ఐ యామ్ సో హ్యాపీ. అయ్యో చుట్కీకి సంబరం బాగా అయితాంది. ఇక తల్లి అయితాంది కదా, ఎంతైనా తల్లైనా ఆనందం వేరే ఉంటది. చుట్కీ, మాకు లడ్డు ఇయ్యవా? లడ్డు. నాది మీకు లడ్డు ఇస్తాది, మరి మీది నాకు ఏమి ఇస్తాది? మంచిగా డెలివరీ అయ్యి కొడుకునో బిడ్డనో కన్నాక నీకు ఏదంటే అదే గిఫ్ట్ ఇస్తాం. గిఫ్టా? తాత ముంగటే తాత అంటది. తాత, నాది నీకు లడ్డు ఇస్తాది దా. అందరత్తరు.
ఇక తాతనే పిలుస్తావు. తాత అంటే సుటికి బాగా ఇష్టం. ఏమిష్టమో ఏమో. అప్పటి వరకు జర అయినాక రారి మనిషికో లడ్డు ఇస్తాం. ఇక ఇళ్ళ చెల్లి వస్తుందట రేపడుతుంది. ఇళ్ళ చెల్లకు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆమెకు కూడా తెలుగు వచ్చి పాడు కాదు. ఇక వీళ్ళిద్దరితోటి నాకు ఎంత కోస్తున్నదో. సిస్టర్ సిస్టర్ యువర్ సిస్టర్ కమ్మింగ్. కమ్ హోమ్. ఇది రండి మా ఇంటికి, నేను పోతాంది. తాత నీది నాతో వస్తాదా? పో. చిన్న గుండు బేబీ వస్తాంది రేపు. నో 9 months. నో టుమారో. అక్క ఏం చెప్తాందో ఏమో, పోనే ఎత్తలేదు. నీకైతే ఎప్పుడు బిడ్డ పిస మనమని పిసే, కొంచెం అన్నా కొడుకు పిసలేదు, కూడలు పిసలేదు. అక్కకు ఆ పిల్లగాంతోటి పని తీరుతుందో లేదో అత్తమ్మ. పోనన్నా చేద్దాం, రమ్మందాం. బాగా రోజులైతాంది బిడ్డ రాక. అబ్బా మస్తు ఓవర్ ఎత్తది. ఆమె చుట్టి వేసడానికే సరిపోతుంది. హలో లతవ్వ, ఏం చేస్తారు బిడ్డ, ఫోనే ఎత్తలేవు? అమ్మా ఏం లేదే, ఇక చిన్నోంతోటి పని తీర్తలేదు. మీరేం చేస్తుర్రు? ఏం చేస్తలేం బిడ్డ, ఇగో ఇట్లా ఒరిగిన కాళ్ళు బాగా గుంజుతున్నాయని. మరదలేం చేస్తుంది? ఇక మరదలు కూడా ఇప్పుడే అదో పని ఇదో పని చేసింది, ఇట్లా కూసున్నది బిడ్డ. చిన్నైనా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడే అమ్మా. తమ్ముడు ఆఫీస్కి వేయండు, బాపు బర్రెకాడికి వేయండు. నేను ఇట్లా ఒరిగిన ఆవు బిడ్డ. ఓ 4 రోజులు రాలేవు, రాక 2-3 నెలలే అవుతుంది. మొన్ననే కదా వచ్చిపోయింది. అంత కొడితే 40 రోజులు అవుతుందో లేదో, 2-3 నెలలట. అమ్మా నేను మొన్న అత్తిగా అదే నెల కిందట. అప్పుడు ఒకటే రోజు ఉంటే బిడ్డ, ఇటు అచ్చడు పోతివి, ఉన్నట్టే లేకపాయే. ఓ 4 వద్దులు రా బిడ్డ బాంచను. పిల్లగాడు కండ్లన్నున్నాడు. సరేది మీ అల్లుడికి ఫోన్ చేసి అడుగుతా పొమ్మని, అంటే సాయంత్రం మరి దించుమంట మా మామయ్యను. ఆ దించుమనవ్వ బాంచను. నేను కూడా అల్లుడికి ఫోన్ చేస్తా, చెప్పుతా గాని సాయంత్రం రావ్వ. ఓ 4 రోజులు ఉందువు. అమ్మో అత్తగా అయ్యింది. ఆ మత్తే నేనెందుకుంటాయిడా, చక్కగా నా అవ్వగారింటికి పోతా. ఆ పిల్లగాని చుట్టూ ఆమె చుట్టూ చేయలేక సావాలే. సరే అమ్మా, నేను మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తుంది. ఒకవేళ వచ్చేది ఉంటే కాదవ్వా రా. అత్త. సరే బిడ్డ. ఏమైంది అత్తమ్మా, అత్తదట్నా? అత్తానన్నది, వాళ్ళ మామను దించుమంట నన్నది. మరి వాళ్ళ మామ ఏం చేస్తాడో, దించుతాడో దించుతాడు కావచ్చు తియ్యి. ఏ బిడ్డ బాగా రోజులైతుంది రాక. పిల్లగాడు పెద్ద పెరిగిండు, కొంచెం మనసునే పడతలేదు. ఆయన మాటలతోటి మంచిగా అనిపిస్తుంది. అవునవును, ఎంత ముద్దుగా పిలుస్తాడే అత్త 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 అని. అవునత్తమ్మా పిలుస్తాడు. అత్తది కావచ్చు సాయంత్రం. అన్నది కదా అత్తమ్మా. ఓ అత్తమ్మా, ఏమైంది లత? ఏం లేదు అత్తమ్మా, నేను ఇప్పుడు మా అవ్వగారింటికి పోతున్నా. మావయ్య దించుతా అని అన్నాడు. ఎందుకే ఇప్పుడు? నేను అమ్మమ్మలింటికి పోతున్నా. ఎందుకు బిడ్డ బాంచరు? నువ్వు పోతే నాకు మనసును బట్టి పాడు కాదు. అబ్బో ఏడు ఉంటే మొత్తం నువ్వు పట్టుకొని మురిసిపోతున్నావు కావచ్చు నా కొడుకును. మా అమ్మ ఊకే అంటుంది అత్తమ్మ, బెంగటిల్లినట్టు ఉంటాంది. ఒక 4 రోజులు వచ్చిపో బిడ్డ అని ఊకే ఫోన్ చేస్తాంది. ఈ మధ్యలో బాగా రోజులు అవుతుంది కదా నేను పోక, అందుకే పోయేద్దామని. మీ అమ్మనే రమ్మనలేవే, 4 వద్దులు ఉంటది. నువ్వు పోతే నాకేడా గోస. అబ్బడంబక్క, నీకు గోస అవుతుందని నేను పోకుండా ఉండాలా? నేనుంటే మోపిన కాన్నే ముడ్డి మోపబడుతుంది, పండకాన్నే వండబడుతుంది, తిన్నకాన్నే ఎరగబడుతుంది. ఓ 10 రోజులు పోతే తెలుస్తుంది. మమ్మీ అమ్మమ్మ పోదాం. ఈ పోరడోడు కంపదలిగినట్టు జరిగింది కదా అమ్మమ్మ అని. అయ్యో నానిగా, అమ్మమ్మ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది డంబక్క డొల్లు? బావను రమ్మంతం ఉండరాదు నాయనా. బావత్తరంటే ఇప్పుడు వీడు ఉంటాని అంటాడని ఏషం ఎత్తాంది. బావచ్చినాగా బమ్మరు వచ్చినాగా నేను ఏ ఊకో అత్తమ్మ. మళ్ళా బావ అంటే పిల్లగాడు రానని ఏడతాడు. ఒక 4 వద్దులు పోయొచ్చినాక శ్వేత అత్తది తీయి. ఈ పోడు చల్లగుండా బోలు గిట్ల తోమేసినావే అటు సాయంత్రం కాబట్టి తోముకో. మా మమ్మీ తోమది చూసినావా అనే ఇయాడు గట్లనే అంటాడు అత్తమ్మ. ఏ పని చేయలేదు, బట్టలన్నీ చదురుకున్నా. నువ్వే మెల్లగా వేసుకో. మామయ్య పొలం కాడ నుండి అత్తుండట, వచ్చినాక దించత్తా అని అన్నాడు. కొడుకు చెప్పినవా లేదా? మళ్ళా చెప్పకుండా పోయింది అంటాడు.
చెప్పినా పొమ్మన్నాడు. పారా నానిగా మొహం గిట్లా కడుక్కుందాంపా. సరే మమ్మీ. ఓ అవ్వగారింటికా అంటే మొత్తం సింగులు ఎక్కి ఎగురుతుంది. అంతగానం ఏముందాడా బెల్లంగడ్డ. ఇది పోతే నేను పొద్దుగాలు ఇవ్వాలి, ఊడవాలి, చల్లాలి, తోమాలి, పిండాలి, అండాలి, నా ముడ్డి వలగాలి. అయినా మరి రావుకిట్టడు నాకు చెప్పను కూడా చెప్పలేదు. మరి కోడలు ఫోన్ చేసిందని నాకు ఫోన్ చేయకపాయే. కోడలు రెడీ అయిందా? రెడీ అవుతుంది గాని ఈ సాయంత్రం పూట దించి ఎప్పుడొస్తావు నువ్వు? పొద్దుగాల పోదామనుకో. ఇక దించత్తా అని చెప్పిండ్రా లడ్డుగా. ఇక దించరాకపోతే మళ్ళా కోడలు ఏమనుకుంటదో ఏం కథనో. ఎంతసేపు అటు దించి ఇటు అత్తా. నీ పంది మూత్ర చెప్పు. నేను చెప్పింది ఎప్పుడిన్నావు తియ్యి. ఏమున్నా కోడలు మాటలు కొడుకు మాటలే వింటావు అని నేను చెప్పిన మాటకు విలువియ్యవు. నా మాట వినవు. అట్లా కాదురా లడ్డుగా, అర్థం చేసుకో. అర్థం చేసుకొని ముసల్దాన్ని అయినా నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకోవు. నా మాట వినవు పోవు. ఇక దించరమ్మన్నాక దించత్తే అయిపోతుంది కదా. కొడుకు కూడా ఫోన్ చేసిండు, కోడలనట ఆడ దించిరాపో అని. ఇక సరే తీ బిడ్డ దించత్తది అని అన్నా. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక రేపు దించుతుంది అని అంటే మళ్ళా కొడుకు ఏమనుకుంటాడో కోడలు ఏమనుకుంటుందో. అన్నావనుకో మీసాలు మొత్తం కత్తిరించి నోట్లే కూర్చుతా. మామయ్య. హలో చెప్పే. వస్తున్నావా నువ్వు? వస్తా ఇంకో 10 నిమిషాలైతే ఎల్లుతా. ఎందుకే? ఎందుకు లేదు, మీ అక్క వస్తాందట. నేను మా ఇంటికి పోతున్నా. నాటకాలా నీకు? అక్క అత్తే నువ్వెందుకు పోతావు? ఏ గట్ల కాదు, నాకు నడుము బాగా నొస్తుంది. ఇక మస్తే నాకు బాగా పని అవుతుంది. రేపు మధ్యాహ్నం వరకు వస్తా. నేను ఇప్పుడు పోతున్నా. అట్లా వేయకు. ఆమెమనుకుంటదే నేను వచ్చినా అని మా మరదలు వాళ్ళింటికి వేయింది అని ఫీల్ కాదా? ఎందుకు ఇట్లా చేస్తావు మానస నువ్వు? ఇక నేను ఉంటే మీ అమ్మ కూసుంటది, మీ అక్క కూసుంటది, ఇద్దరు ముచ్చట్లు పెడతారు. నేనేమో పని చేసుకుంటా పొలగాన్ని చూసుకుంటా ఉండాలి. అవసరం లేదు, వాళ్ళే పని చేసుకుంటారు కానీ నువ్వు ఓకు. రేపు మధ్యాహ్నం వరకన్నా మీ ఇంటికి పోయి కాసేపు రెస్ట్ తీసుకొని అద్దు అని. ఇప్పుడైతే ఓకు, అక్క బాధపడుతుంది. అనగానే వస్తుర్రు. సరే కానీ ఏం మనసులో పెట్టుకోకు. అది ఎప్పుడన్నా అంటే కోపంగానే అన్నది కావచ్చు కానీ అది అన్న మాటలు మనసులో పెట్టుకోకుండా మంచిగా నవ్వుకుంటా మందలియ్యి. రానే అత్తురు బండి మీద. ఇళ్ళనేంది నేను ఇక్కడ ఎదురుగుండి మందలిచ్చేది. ఏంది లత, మనం రాగానే మీ మరదలు ఇంట్లో కురుకుతాంది. ఏమో మామయ్య, పొయ్యి మీద ఇట్లా పాలు గిట్లా పెట్టింది కావచ్చు. ఆగో బిడ్డ, ఇప్పుడే వస్తారా? రార్రీ ఇంట్లోకి రార్రే అన్న. అన్నలు ఎన్ని రోజులైతాందే నిన్ను చూడక బంగారు కొండలు. ఇంట్లోకు రానగాని చెల్లె ఇక పోతాన్నా. నాకు ఇక మళ్ళా చీకటి అవుతుంది నేను పోయే వరకు. జరా ఏమనుకోకు. అయ్యో అన్న, రాక అత్తివి ఏమైతాందే? ఉంటే రేపు పొద్దుగాల పోదుదా. నేనుంటే నడుతుందా? పొలం పనులు ఎల్లేసెల్లే. జరా పోతన్నా, ఏమనుకోకు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక రోజు నిమ్మలంగా ఉంటా గాని. సరేనే అన్నా. పనులు బాయ్. ఎండలా తిరగకు బిడ్డ, ఇంట్లోనే ఉండు. పోతున్నా లత. 4 రోజులు ఉన్నాక రార్రి. మళ్ళా మాకాడ బావురుమన్నట్టు ఉంటది. సరే మామయ్య. పిల్లగాడైతే జాగ్రత్త. సరే అవ్వ ఇంట్లో కోదాం. ఏమైందే మరదలు మేము రాగానే ఆ నుండి చూసి చెప్పన ఇంట్లోకి పోయింది. షాయి గిట్ల పెడతాందా ఏంది? ఏ షాయిడ పెట్టింది బిడ్డ, ఇంకా పెట్టుకోలేదు. ఏమో మరి ఎందుకు పోయిందో, దానికి ఏం పని వచ్చిందో, బాత్రూమ్ ఏ పోయిందో. దా ఇంట్లకు. నేను అత్తున్నా అని రెస్పెక్ట్ కూడా లేకుండా ఉరికింది ఇంట్లకు. ఇక దోస్తులు చూసిర్రా మరి మన వీడియో? అందరూ అడిగిర్రు టైటిల్ కి తగ్గ స్టోరీ వేస్తలేరు ఎందుకు ఏమి అని. సో మీకోసం అయితే నేనైతే ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇక మా మరదలు ఏం చేస్తుంది, నేనేం చేస్తా, మరి ఎట్లుంటది స్టోరీ అనేది పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. లెంత్ తక్కువ ఉందని అస్సలు బాధపడకండి. మాకైతే ఫుల్ హెడ్ఏక్ అన్నమాట. ఇక హెడ్ఏక్ అయినా మంచిదే, షార్ట్ అయినా మంచిదే, షార్ట్ గా చేసినా మంచిదే. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన వీడియో 8 కాగానే వెయిట్ చేస్తారని మీకోసం అయితే వీడియో చేసినాం దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.